సినిమా మిస్ అయితేనే మరో సినిమా ఉందిగా, అది మిస్ అయితేనే ఇంకో సినిమా ఉందిగా. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా సినిమాలో ఉండాల్సిందే అంటున్నాడట మన పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్. మరి మన బాహుబలిని అంతగా మురిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు? చివరికి ఏ సినిమాలో ఈ అమ్మడికి హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు? ఆ సంగతులు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. మృణాల్ ఠాకూర్ విట్టిదండు సినిమాతో మలయాళంలో అడుగుపెట్టిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ సూపర్ 30, తుఫాన్, ధమాకా అంటూ పలు హిందీ సినిమాలు చేసిన తెలుగులో వచ్చిన సీతారామం సినిమాతోనే ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల హార్ట్ థ్రోబ్ గా మారిపోయింది. ఆ తర్వాత లవ్ స్టోరీ 2 అంటూ బాలీవుడ్లో ప్రేమ పాఠాలు చెప్పడానికి వెళ్లినా తిరిగి హాయ్ నాన్న అంటూ పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ అర్జున్ రెడ్డి అయిన మన విజయ్ దేవరకొండతో తీసిన ఫ్యామిలీ స్టార్ ని ఫ్యామిలీస్ తిరస్కరించడంతో సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మని తన సినిమాలోకి తీసుకోవడానికి డిసైడ్ అయ్యాడట మన రెబెల్ స్టార్. ఇక వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మన కలికి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో పడిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాని ప్రభాస్ ప్రారంభించాడు. ఈ ఫౌజీ మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకి ఇదే మొదటి చిత్రం కావటం విశేషం. హను రాఘవపుడి దీనికంటే ముందు దుల్కర్ మృణాల్ కాంబినేషన్ లో సీతారామం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకోవటంతో ఫౌజీ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా ప్రచారం రావడంతో అబ్బే అదేమీ లేదంటూ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు మేకర్స్. అయితే ఆ సినిమా తప్పినా మరో సినిమాకి నువ్వే కావాలంటూ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయబోతున్న సినిమాకి సెలెక్ట్ చేశారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ ఏడాది ఆఖరిలో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రభాస్ కి జోడీగా ఆమెని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ మృణాల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుందనే టాక్ నెట్టింట బాగా వినిపిస్తోంది. అయితే మృణాల్ ప్రభాస్ కి జోడీగా కన్ఫర్మ్ అయిందనే ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ అది నిజమైతే బాగుండు కదా అంటున్నారు అభిమానులు. ఇక స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ హీరోతో పాటు విలన్ గా కూడా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 పాత్రలకి కూడా 2 హీరోయిన్స్ ని పెట్టే ఛాన్స్ ఉంది. దాంతో ఆ ఛాన్స్లు ఎవరిని వరిస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.